నమస్తే. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే అందరికీ అవసరమైన హెల్త్ని కాపాడుకునే ఒక చిన్న చిట్కా మా సిద్ధ గురువు గారు చెప్పినది. ఇప్పుడు సమ్మర్ మనకి బాగా మంచి సమ్మర్లో ఉన్నాము. అయినా చాలా పెద్ద పెద్ద వైరసెస్ వస్తుంది, చాలా ప్రాబ్లం వస్తాయి అన్నది అందరూ చెప్తున్నారు, ప్రెడిక్ట్ చేసి మాట్లాడుతున్న విషయాలే. అందులో మనకి ఏం తెలియదు. చాలామంది ప్రెడిక్ట్ చేశారు. మా సిద్ధగురువు గారు కూడా చాలా వరల్డ్ వచ్చి చాలా ప్రాబ్లం ఫేస్ చేయబోతుంది అన్నది చెప్తూనే ఉన్నారు. అవన్నీ అందరికీ తెలిసిన మన ఆరోగ్య రీత్యా మనం కొంచెం మనకి కావలసిన సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకోవడం కోసం ఆయన కొన్ని చెప్పారనమాట. సిద్ధగురువు గారు చెప్పిన చిన్న చిట్కా అది. చాలా ఈజీ అయిన చిట్కానే, కానీ మీరు చేశారనుకోండి అప్పుడు మనకి దీని ఒక బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇమ్యూనిటీ పెరిగి మనకు తొందరగా ఏది అటాక్ కాకుండా ఉండడానికి కోసం ఆయన చెప్పిన చిట్కాలు అన్నమాట. ఇవి అంత బెనిఫిట్స్ ఉన్న చిట్కాలు ఇవన్నీ కూడా. ఏం చేయాలి అంటే, మనం వేపాకు పచ్చిది మనం కోసుకొని వచ్చి నీడలో ఎండబెట్టాలి. వేపాకు అలాగే తులసి మనం కోసుకొని వచ్చి నీడలో ఎండబెట్టాలి, ఎండలో పెట్టకూడదు. అండ్ వచ్చి మారేడు దళాలని కోసుకొని వచ్చి మనం నీడలో ఎండబెట్టాలి. సో 3 నీడలో ఎండబెట్టుకున్నాం. నీడలో ఎండబెట్టుకుని ఇప్పుడు ఎండలకైతే తొందరగా ఎండిపోతాయి. మనం ఊరికే రూమ్లో అలా కింద ఒక గుడ్డ మీద బాగా కడిగేసేసి ఒక గుడ్డ మీద వేసుకోండి. ఒక గుడ్డ మీద వేసి పెట్టుకుంటే అది బాగా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత సపరేట్గా ఎండబెట్టుకోండి. ఎండిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే, ఒక వెండి గిన్నె కావాలి దానికి. మనం అంటే ఇది ఇంట్లో మనం చేసుకునే హోమం లాంటిది అనమాట. ఇంట్లో మనం చేసుకునే పెద్ద హోమం అన్నమాట ఇది. అటువంటి హోమం అనేది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఇటువంటి హోమం మనం చేయబోతున్నాం. ఈ హోమం చేసేందువల్ల ఏంటంటే లోపల ఇంటర్నల్ మన హెల్త్కి అండ్ ఎక్స్టర్నల్ ఆరా కంప్లీట్ క్లెన్స్ అయ్యి ఏ ఒక్క నెగిటివిటీస్ మన దగ్గరికి రాకుండా ఉండడం కోసం ఈ టిప్ చెప్పారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనం చూడబోయేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్న లైఫ్ని చూడబోతున్నాం కాబట్టి మన దగ్గరికి తొందరగా ఏది అటాక్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నదే ఇది. ఇప్పుడు మనం వేపాకు ఎండబెట్టుకున్నాం నీడలో, అండ్ తులసి ఎండబెట్టుకున్నాం, అండ్ మారేడు దళాలు ఎండబెట్టుకున్న తర్వాత ఇదేంటంటే బ్రహ్మ విష్ణు శివుడి ఒక కాంబినేషన్లో చేసే ఒక చిన్న హోమం అన్నమాట. ఈ హోమంకి మనం గుళ్ళల్లో ఇటుక రాళ్ళు పెట్టుకుంటారు, కింద మట్టిలో ఇవన్నీ వేస్తారు కదా, అలాంటివన్నీ మనకు అక్కర్లేదు అనేది చెప్తున్నారనమాట ఈయన. సో ఒక వెండి గిన్నె కావాలి. ఆ వెండి గిన్నెలో మనం ఒక గుప్పెడు తులసి ఆకులు, ఒక గుప్పెడు వేపాకు, ఒక గుప్పెడు మారేడు దళాలు, 3 ఎండిపోయినాక బాగా మెత్తగా అయిపోతాయి కదా, దాన్ని బాగా పిసికేస్తే ఒక చిన్న పౌడర్లాగా మన చేతుల్లోనే చేయాలి. ఇంకేం గ్రైండ్ అంతా చేయకూడదు. మనం చేతుల్లోనే అలా బాగా పిసికేసుకొని 3 గుప్పెళ్ళు పెట్టేసుకొని 3 కలుపుకోండి. అప్పుడే కలుపుకోవాలి. 3 కలుపుకొని అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెండి గిన్నెలో ఒక కర్పూరం కొంచెం వెలిగించి వెండి గిన్నెలో పెట్టి ఈ 3 ఆకులు ఉన్నాయి కదా, ఈ 3 ఆకులు కూడా కొంచెం దానిలో వేస్తూ రావాలి. వేస్తూ వచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో కొంచెం నెయ్యి పోయాలి. దానిలో నెయ్యి పోస్తూ ఉన్నాం అనుకోండి, అది కొంచెంగా వెలిగి ఈ ఆకులు 3 కలిపి పెట్టుకుంటాం కదా, సపరేట్ వేయకూడదు. మళ్ళీ ఆ 3 కలిపి పెట్టుకున్నాం కదా, ఈ 3 ఆకులు కూడా కలిపి ఏమవుతాయి, దానిలో వెలుగుతూ ఉంటుంది. కొంచెం ఆగిపోగానే లోపల నుంచి ఆ ఫైర్కి కొంచెం పొగలు కూడా వస్తూ ఉంటుంది. పైన మనం కొంచెంగా డ్రాప్స్గా నెయ్యి వేస్తూ ఉండాలి. ఆవు నెయ్యి వేయాలి కంపల్సరీ, ఆవు నెయ్యి అనమాట. ఆవు నెయ్యి వేసి దీన్ని ఒక చోట్లో మనం దేవుడి దగ్గర పెట్టేసినా సరే, మనం లేకపోతే హాల్లో పెట్టినా సరే, ఎక్కడైనా సరే పెట్టేసి మనం దాని దగ్గర కూర్చుంటే కాసేపటికి అది మొత్తం వెలిగి మసిలాగా అయిపోతుంది. మొత్తం బ్లాక్గా మసిలా అయిపోతుంది. అయిపోయినాక
దీన్ని ఇల్లంతా మనకి ఫస్ట్ మనకు చూపించుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నామో దాన్ని తీసుకెళ్ళి మన దగ్గర చూపించుకోవాలి. మనం దాన్ని పీలుస్తాం. ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగని ఇంట్లో ఉన్న అందరూ కూడా పీల్చుకోవాలి. ఆ పొగ పీల్చుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, అలా పెట్టేసేసి ఈ మసిలా అయిపోయి ఉంటుంది కదా, ఈ మసిని కొంచెం ఒక చిటికెడు మన థమ్ ఫింగర్ అండ్ 4 ఫింగర్ రెండిట్లో ఒక చిటికెడు తీసుకొని ఒక గ్లాస్లో వాటర్లో వేసుకొని ఆ వాటర్ తాగేయాలి. మనం మిగతా తీసుకెళ్ళిపోయి మనం రూమ్ లోపల దేవుడి రూమ్లో పెట్టేసుకోవాలి. అంతే. ఇది ఏ రోజులు చేయొచ్చు అంటే ఆడవాళ్ళు వేసేటప్పుడు శుక్రవారం పూట వెయ్యాలి. మగవాళ్ళు చేస్తున్నారు, ఇంట్లో పూజలు చేస్తారు కదా, చాలామంది మగవాళ్ళు ఇంట్లో పూజలు చేసేవాళ్ళు ఉంటారు. మగవాళ్ళు చేసేటప్పుడు మంగళవారం చేయండి. సో ఇది ఎవ్రీ ఫ్రైడే ఆడవాళ్ళు చేయడం, ఎవ్రీ ట్యూస్డే మగవాళ్ళు చేయడం. వారంలో 2 సార్లు చేయొచ్చా అంటే 2 సార్లు చేయొచ్చు. మంగళవారం మగవాళ్ళు, ఆడవాళ్ళు శుక్రవారం చేయొచ్చు. లేదు నేను ఒక్కసారే చేస్తానంటే ఎవరో ఒకరు చేసినా పర్వాలేదు. ఇల్లంతా మనకి ఫస్ట్ ఆ పొగ చూపించుకొని తర్వాత ఇల్లు మొత్తం చూపించేసి ఆ చిటికెడ తీసుకొని నీళ్ళలో వేసుకొని తాగడం అండి. ఇంతే. దీనివల్ల ఏమొస్తుంది, లోపల ఆరోగ్యం ప్లస్ మన చుట్టూ ఉన్న ఆరా అంతా కూడా క్లెన్స్ అయ్యి మనం ఉంటున్న ఆ ప్రదేశం అంతా కూడా బాగా క్లెన్స్ అయ్యి మనకి ఒక నెగటివిటీ ఏది కూడా మన దగ్గరికి రానివ్వకుండా మనల్ని కాపాడుతుంది. మన ఇంటర్నల్ ఆర్గన్స్లోని హెల్త్ ఇష్యూస్ని బాగు చేసుకోవడానికి ప్లస్ ఆరాని బాగు చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పారు. ఇది పాతకాలం ఏన్షియంట్ మెథడాలజీ, ఇది కొత్త మెథడాలజీ కాదు. సో పాతకాల మెథడాలజీ కాబట్టి మనకి చాలా మన ఆరోగ్యానికి కానీ మన చుట్టూ ఉన్న నెగటివిటీస్ పోవడానికి కానీ మన ఆరా క్లెన్సింగ్కి కానీ అన్నిటికీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకు రాబోతున్న ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా ఏ వైరస్ వచ్చినా ఏది వచ్చినా అన్నిటిలో నుంచి మన ఇమ్యూనిటీని పెంచి ఇంట్లో ఒక ప్రశాంతతని నింపి ఇంట్లోనే ఇమ్యూనిటీ అందరికీ పెంచేదానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎంత ఈజీ అయిన ఒక చిట్కా కదా సిద్ధగురువు గారు ఇచ్చినది. వెండి గిన్నె ఒకటి కావాలి. వెండి ప్లేట్లో పెడితే అది పొగంతా బయటకు వెళ్ళిపోతుంది, అందువల్ల వెండి గిన్నె అని చెప్పారు. వెండి గిన్నె కావాలి, కర్పూరం కావాలి, మనకి తులసి ఆకు, వేపాకు, మారేడు దళాలు, ఇంతే మనకు కావాల్సినది. ఎంత మంచి చిట్కా అండి. మీరు అందరూ కూడా ట్రై చేసి దీన్ని అందరూ కూడా యూస్ చేసి దీని ఒక బెనిఫిట్స్ని పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంక మీదట ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సమ్మర్లో అన్నది తెలిసి ఇటువంటి చిట్కా ఇచ్చానని చెప్పారు. ఇది తప్పకుండా చేసుకోండి అని చెప్పారు. ఇంట్లో చేసుకునే పెద్ద హోమం అన్నమాట ఇది. అంటే హోమం అంటే ఎన్నో వస్తువులు ఉంటాయి కదా, అవి లేకుండా మనం ఎంత సింపుల్గా హోమం చూస్తాం కదా, అదే అన్నమాట. సో ట్రై చేసి మీరు అందరూ కమెంట్స్లో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.